మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకునుడు కాదు, అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో ఉండేటందుకేనా ప్రజలు గెలిపించింది? ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించాలి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి అని సీఎం రేవంత్ అన్నతో పాటు మంత్రులు, చేతిపాటి ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు కదా. కానీ కేసీఆర్ ను అసెంబ్లీకి ఎందుకు రమ్మంటున్నాం అనేది ఇవాళ రేవంత్ అన్న బయటపెట్టిండు. దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్లో కూర్చోవాలి, మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. పిల్లలు కేటీఆర్ హరీష్ రావును పంపించుడు కాదు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే మేము సమాధానాలు చెప్తామని ఇన్ని రోజుల సంది అంటుండేది. కానీ కేసీఆర్ ను ఎందుకు అసెంబ్లీకి రమ్మంటున్నాం అనేది ఇలా గిట్ల బయట పెట్టిండు రేవంత్ అన్న. మేం చేసిన మంచి పనులు అసెంబ్లీలో చెప్తే ఇని కేసీఆర్ కుమిలి కుమిలి పోవాలని రేవంత్ అన్న అంటే, ఇది వరకు ఈ ముచ్చట్ల కేటీఆర్ మాట్లాడుకుంటా వీళ్ళు చెప్పే అడ్డమైన సొల్లు ఇనతందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని జర గట్టిగానే గరానికి వచ్చి మాట్లాడిండు. మొత్తానికైతే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పార్టీ చిన్న లీడర్ల కాంచి ముఖ్యమంత్రి దాకా ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా కేసీఆర్ మాత్రం గవ్వేం పట్టించుకోకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. పోయిన వాళ్ళక ఏపీలా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీకి రాకుండానే పోరాటం చేసినట్టు ఇప్పుడు కేసీఆర్ కూడా అసెంబ్లీకి పోకుండానే కేటీఆర్ హరీష్ రావుతోని అసెంబ్లీలా కడమ కార్యకర్తలతోని బయట పోరాటాలు చేపిస్తున్నాడు. ఇవాళ రేవంత్ అన్న మాటలు విన్నాక అసెంబ్లీకి పోవాలన్న ఆలోచన ఉన్నా కూడా దాన్ని విరమించుకుంటాడు కావచ్చు పోండ్రి కేసీఆర్ సారు. ఇది ఇట్లుంటే ఎప్పటి లెక్కనే గీ ముచ్చట మళ్ళా పారి తీసిండు రేవంత్ అన్న. 94 నుంచి 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట, నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. మొత్తానికైతే ఈ లాజిక్ ను మంచిగా దొరకబట్టుకున్నాడు రేవంత్ అన్న. ఈ నడమ ఎక్కడికి పోయినా ఈ ముచ్చట ఎప్పుడు మాత్రం మరుస్తలేడు. వచ్చే ఎన్నికల్లో కూడా మల్లోపారి చేతిపాటినే గెలిపిస్తారు, నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకుంటున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుబండేసినాక ఇట్లా మాట్లాడిండు రేవంత్ అన్న. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో.